బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమయ్యే విషయమేనా? ఓట్ల కోసం రేవంత్ సర్కార్ ఆడుతున్న నాటకమా? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు వెలుగు చూస్తుందా? బీసీల చిరకాల వాంఛ నెరవేరుతుందా? వాస్తవాలు ఏం ఒక్కసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. తెలంగాణలో 56% బీసీ జనాభా ఉంది. అందుకోసమే ఈ 42% రిజర్వేషన్స్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఈ 42% రిజర్వేషన్ అనేది సాధ్యమా అని ఒకసారి చూస్తే అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుందంటే, వెనుకబడిన తరగతులకు రాష్ట్రం ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుంది తెలుసా? వెనుకబడిన సామాజిక విద్యా వర్గాల ఉద్యోగాల్లో రిజర్వేషన్ గురించి, మరియు ఆర్టికల్ 46 సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య ఆర్థిక పురోగతి సహాయం చేయాలని రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంది ఈ ఆర్టికల్. అలాగే ఆర్టికల్ 243D సబ్ క్లాస్ 6 మరియు 243D సబ్ క్లాస్ 6 స్థానిక సంస్థల రిజర్వేషన్ గురించి తెలియజేస్తాయి. అయితే రాజ్యాంగ ప్రకారం 50% కంటే మించకూడదు. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్స్ ఒకసారి చూస్తే ఎస్సీ 15%, ఎస్టీ 7.5%, ఓబీసీ 27%, ఈడబ్ల్యూఎస్ 10%. యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ లేకపోతే 49.5% రిజర్వేషన్స్ ఉండేవి. కానీ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ అమలవుతుంది. కాబట్టి రిజర్వేషన్స్ 59.5%కి చేరుకున్నాయి. అలాగే సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ 50% మించితే అది రాజ్యాంగ విరుద్ధమని తెలిసింది. అలాంటి కొన్ని కోర్టు తీర్పులు మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మొదటగా ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1962, అంటే అప్పటి కర్ణాటక ప్రభుత్వం 1962లో ఒక జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా విద్యా సంస్థల సీట్లలో 68% రిజర్వేషన్ ప్రకటించింది. మరి ఈ రిజర్వేషన్ మొత్తం 4 వర్గాల్లో విభజించబడింది. ఒకటి, బ్యాక్వర్డ్ క్లాస్ 28%, మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 22%, ఎస్సీ 15%, ఎస్టీ 3%. అలాగే ఎంఆర్ బాలాజీ అనే విద్యార్థి దీనిపై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి కోర్టు 68% రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం, ఇది చాలా అధికంగా ఉంది. మరి ఆర్టికల్ 15(4) ప్రకారం రిజర్వేషన్ అవసరం ఉన్న వారికే పరిమితంగా ఇవ్వాలని తెలిపింది. అలాగే ఇక్కడ చూస్తే మరొక కేసు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది 1992. దీనినే మనం మండల్ కేస్ అంటాం. మరి 1979లో కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ను బీపీ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సూచనల మేరకు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఓబీసీలకు 27% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవ్వాలని సిఫార్సు చేసింది. దీనిపై ఇందిరా సహాని అనే జర్నలిస్టు దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, ఓబీసీ రిజర్వేషన్ సరైందే అని, మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదని తెలిపింది. ఈ తీర్పు ప్రభావం అనేది రిజర్వేషన్ వ్యవస్థకు లీగల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది అని చెప్పవచ్చు. అలాగే 50% రిజర్వేషన్ లిమిట్ అనేది ఈ కేసు నుంచే మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఐఆర్ కొయాలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 కేసు
ఈ కేసు ప్రకారం 9వ షెడ్యూల్ అంటే 9th షెడ్యూల్ అనేది భారత రాజ్యాంగంలోని ప్రత్యేక భాగం. దీన్ని 1వ రాజ్యాంగ సవరణ 1951 ద్వారా చేర్చడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏమిటంటే సర్టెన్ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ భూ సంస్కరణ చట్టాలు, రిజర్వేషన్ పాలసీస్ వంటి వాటిని న్యాయ సమీక్ష అంటే జ్యుడిషియల్ రివ్యూ నుండి రక్షించడం కోసం ఉంచబడింది. అయితే కాలక్రమంలో చాలా రాష్ట్రాలు రిజర్వేషన్ లాంటి వివాదాస్పద చట్టాలకు 9వ షెడ్యూల్లో చేరుస్తూ వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం 69% రిజర్వేషన్ చట్టం 1994, ఇలా సుమారు ఇప్పటి వరకు 300కు పైగా అంశాలను ఇందులో చేర్చారు. అయితే దీనిపై ఐఆర్ కుయేలు అనే పౌరుడు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై కోర్టు తెలిపింది ఏమిటంటే 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలపై కూడా జడ్జిమెంట్ చేయవచ్చని, అలాగే 24 ఏప్రిల్ 1973 కేశవానంద భారతి తీర్పు తేదీ తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చి చట్టాలు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని కోర్టు తిరస్కరించవచ్చని, మరియు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఫండమెంటల్ రైట్స్ ఇబ్బంది కలిగించి ఎలాంటి చట్టాన్ని చేసినా అది చెల్లదని తెలిపింది. తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినా అది 50% మించి ఉన్నందున కోర్టు సమీక్షకు వస్తుందని తెలిపింది. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రిజర్వేషన్స్ ఒకసారి కనుక చూస్తే ఎస్సీ 15%, ఎస్టీ 10%, అంటే యాక్చువల్గా ఇప్పుడు 6% ఉంది వాళ్ళకు అమలయ్యేది. 2017లో 6% నుంచి 10% పెంచేందుకు బిల్లు చేశారు, కానీ కేంద్ర ఆమోదం ఇంకా పెండింగ్లో ఉంది. అది అమలవుతూ ఉంటే 10%, లేకపోతే 6%. ఇక బీసీలు 29%, ఈడబ్ల్యూఎస్ 10%, ఇలా మొత్తంగా చూస్తే 64% రిజర్వేషన్స్ అమలవుతున్నాయి. మరి ఇలా తమిళనాడు 69%, మహారాష్ట్ర 70%, రాజస్థాన్ 54 నుంచి 68%, జార్ఖండ్ రాష్ట్రంలో 60%, బీహార్ 65%, ఛత్తీస్గఢ్ 76%. ఈ స్టేట్స్లలో ఇలా రిజర్వేషన్స్ అమలు చేయాలనుకుంటున్నారు, కానీ పై రాష్ట్రాలన్నింటిలో ఒక తమిళనాడు మాత్రమే రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయి. కానీ మిగిలిన రాష్ట్రాల్లో రిజర్వేషన్స్కు సంబంధించిన బిల్లులు కొన్ని కోర్టుల్లో, కొన్ని గవర్నర్ వద్ద పెండింగుల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేస్తే అది 77% వరకు వెళుతుంది. ఇది సాధ్యం అవుతుందా అని ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అప్పట్లో తమిళనాడు బీసీ రిజర్వేషన్ల చట్టానికి 9వ షెడ్యూల్ రక్షణ 1994లో ఇవ్వబడింది. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 5 సార్లు కేంద్రం దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళింది. చివరి పర్యటనలో కేంద్ర మంత్రులను గౌరవ చేశారు. అలా సాధ్యమైంది ఆ హక్కు. నేడు అదే పోరాటశీలత అవసరం. కానీ బీసీల తెలివి ఎలా ఉందంటే ఎస్సీ ఎస్టీలేమో రాజ్యాధికారం కోసం బీసీలను కలిసి ఉన్నారా అంటారు. బీసీలేమో ఓసీలతో మంచిగా ఉండి ఏదైనా బీసీలకు వచ్చే అవకాశం ఉంటే నాకు ఇప్పిస్తానని ఓసీల వైపు చూస్తారు. ఓసీలేమో ఎస్సీ ఎస్టీ ఓట్ల వైపు చూస్తారు. ఎస్సీ ఎస్టీ ఓట్లతో అధికారంలోకి వస్తారు. మరి ఇంతకు ఎవరితో పోరాడాలో, ఎవరితో స్నేహం చేస్తున్నాం అంటే ఎవరితో పోరాడాలో వారితోనే స్నేహం చేస్తున్నాం. ఎవరితో స్నేహం చేయాలో వారిని కులపరంగా అంటరాని వారిలాగా ఓసీల కన్నా ఎక్కువ బిల్డప్ కొడుతున్నాం. ఎట్లరా రాజ్యం వచ్చేది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలారా, పని జర చక్కగా చేయండి.
బీసీ హితమే దేశ హితము. జై పూలే, జై జై బీసీ.